అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 13వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి మంచి శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఆనందంగా ముందుకు సాగుతారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని గమనిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవున అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధుమిత్రులతో ప్రేమగా వ్యవహరిస్తారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీలోని పోరాట పటిమ పెరుగుతుంది. అదేవిధంగా బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారం లాభసాటిగా సాగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు